వెళ్తుంటే అడ్డుకుంటున్నారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ సంబంధించి మాత్రం ఏ వ్యాఖ్యలు చేయలేదు, స్పష్టత ఇవ్వలేదు. సో ప్రస్తుతం జగన్ ఇప్పటివరకు మాట్లాడిన వ్యాఖ్యలకి సంబంధించి స్వామీజీలు ఏమంటున్నారో తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు దినేష్. థ్యాంక్ యూ. మొత్తంగా జగన్ ప్రెస్ మీట్ పూర్తయింది. జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి 5 అబద్ధాలు కొన్ని ఉన్నాయి. అది చెప్పి తర్వాత దానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి సంఘాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి. టీటీడీకి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగేదే. ఏ రకంగా కూడా క్వాలిఫికేషన్లో కొత్తగా పెట్టలేదని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. అయితే టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి దీంట్లో తీర్మానాలు మార్చారు. ఆ యొక్క తీర్మానాలు మార్చిన ప్రకారంగా జగన్ మాట్లాడుతూ అదే డైరీలు అదే ఇది అనేటువంటి పరిస్థితి ఆయన చెప్పడం జరిగింది. కానీ డైరీలు లేకపోయినా, అంటే మామూలుగా గతంలో అయితే ఉన్న నిబంధనలు, జాతీయ స్థాయిలో అయితే ఏదన్నా ఒక గీ సప్లయరు రోజుకి 4 లక్షల లీటర్లు పాలని సేకరిస్తూ నెయ్యి తయారు చేస్తూ ఉండాలనే నిబంధన ఉంది. రాష్ట్ర స్థాయిలో అయితే 2 లక్షల లీటర్లు సేకరించి నెయ్యి తయారు చేసేటువంటి డైరీ ఉండాలని చెప్పి నిబంధన ఉంది. ఆ నిబంధనను తొలగించి వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ యొక్క నిబంధనను తొలగించారు. అది తీర్మానం చేశారు. అంటే రిటర్న్ గా ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్, దాన్ని హైడ్ చేస్తూ జగన్ను క్వాలిఫికేషన్ లో ఏమాత్రం మార్పు లేదని చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ మార్చడం వల్ల డైరీ లేకపోయినా, అంటే పాల సేకరణ కనీసం ఒక 100 మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించకపోయినా కూడా ఒక బ్రోకరు నెయ్యి సరఫరా చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. గతంలో ఆ నిబంధన లేదు. చాలా అలవోకగా జగన్ తన ప్రెస్ మీట్ లో ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ యొక్క నందిని డైరీకి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పారు. గతంలో ఉండింది వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పారు. యాక్చువల్గా చెప్తే పార్టిసిపేట్ చేయని విధంగా నిబంధనను మార్చారు. గతంలో అయితే టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మాక్సిమం రేట్ అనేది నెయ్యికి 450 అలా పెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు నందిని నెయ్యి పార్టిసిపేట్ చేసేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మాక్సిమం రేటుని 390కి తగ్గించడం ద్వారా నందిని కావచ్చు, అదే రకంగా క్వాలిటీ డైరీలు ఏవైతే ఉన్నాయో అవి పార్టిసిపేట్ చేయకుండా చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఆ యొక్క గుజరాత్ నుంచి వచ్చినటువంటి డైరీ ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఒక విషయం చెప్పారు. దాంట్లో ఆవులు ఏదన్నా కూడా సరే పామాయిల్ ఇలాంటి ఆహారం తిన్నా, సరిగ్గా ఆహారం తినకపోయినా ఇలాంటి నెయ్యి దాని నుంచి ఉత్పత్తి అవ్వచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. ఒక ట్యాంకర్లో నుంచి నెయ్యి రావాలి అంటే 3600 లీటర్లు, ఒక లీటర్ల నెయ్యి ఒక ట్యాంకర్లో ఉంటుంది. దానిలో నుంచి శాంపుల్ తీసుకుంటారు. ఒక ట్యాంకర్లోకి నెయ్యి రావాలి అంటే సుమారుగా 1 లీటర్ నెయ్యికి 30 లీటర్లు అవుతుందంటే 10,000 లీటర్లు, అంటే సుమారుగా 1000 ఆవులు ఇచ్చినటువంటి పాలతో ఒక ట్యాంకు నెయ్యి వస్తుంది. 1000 ఆవులు పామాయిల్ ఆహారం తింటుందా? 1000 ఆవులు సరైన ఆహారం లేనటువంటి ఆవులు పాలిస్తే దాంతో ఆ ట్యాంకులో నింపారా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అటువంటి పాయింట్ని పెట్టుకుని జగన్ మాట్లాడడము అందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క వీళ్ళని కూడా కలిసివేసే పరిస్థితి. చివరిగా జగన్ మాట్లాడుతూ తిరుమల ఆలయాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. నాకే ఈ పరిస్థితి ఉందంటే ఇంకా దళితుల పరిస్థితి ఏందనేది మాట్లాడారు. దాని గురించి కూడా చాలా ఇక్కడ ఉండేటువంటి స్వామీజీలు, ఆయన ప్రెస్ మీట్ వింటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా హర్ట్ అయినారు. దళితులు కూడా ఉన్నారు దాని గురించి మాట్లాడడానికి. మరొక కీలకమైన విషయం ఏంటంటే నోటీసులు ఇవ్వడాన్ని చూపించారు. నోటీసులు దర్శనానికి వెళ్ళడానికి గురించి ఇక్కడ ఉండేటువంటి నేతలకు ఇవ్వలేదు. జగన్ వస్తుంటే జగన్కి గాజుల మండి దగ్గర కావచ్చు, తనపల్లి దగ్గర కావచ్చు, అలిపిరి దగ్గర కావచ్చు మొబిలైజ్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది. దానికి అనుమతి లేదు కాబట్టి అలాంటి వాటికి పోయి తిరుపతి పవిత్రతను దెబ్బతీయద్దండి అని చెప్పి క్లియర్ గా నోటీసులో ఆ అంశాన్ని ఇచ్చి, ఎక్కడ ఒక్క కానిస్టేబుల్ కూడా ఎవరింటి దగ్గర, జగన్ ఇంటి దగ్గర నుంచి తిరుపతిలో ఉండే కార్పొరేటర్ ఇంటి వరకు కూడా ఒకే ఒక కానిస్టేబుల్ ఏ ఇంటి ముందర కూడా లేరు. గతంలో ఉన్న పాలనని పోల్చుకుంటే పూర్తిగా విరుద్ధంగా వదిలేశారు ఫ్రీగా. అయితే అందుకు దాన్ని కూడా అబద్ధం చెప్పి దర్శనానికి పోవాలంటే నోటీసులు ఇస్తున్నారని చెప్పి
అబద్ధాలు చెప్పడం కూడా ఇక్కడ ఉండేటువంటి కలిసి పరిస్థితి అత్యంత కీలకంగా నేను దర్శనానికి పోతే అడ్డుకుంటున్నారు దళితుల పరిస్థితి ఉన్నారు. ఇక్కడ దళిత నేత కావచ్చు, అలాగే హిందూ సంఘానికి ఆయన కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, దళితులు నా పరిస్థితి ఎట్లా ఉంటే దళితుల పరిస్థితి ఏందని చెప్పి జగన్ తన మాటల్లో మాట్లాడారు. ఆ మాట వింటుంటే మీకు ఏమనిపించింది? చాలా చాలా బాధగా ఉందండి. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి, గతంలో సీఎం స్థానం పోయించేటువంటి మన జగన్ గారు ఈ విధంగా మా హిందువుల మధ్య కులాల యొక్క ఇది తీసుకురావడం, అది సాక్షాత్ సీఎంకే ఇది లేనప్పుడు దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తిరుమలలో డిప్యూటీ ఈవో కూడా ఒక దళితుడే. దాదాపు డిప్యూటీ ఈవోలో 10 మంది దళితులు ఉన్నారు. కానీ ఇంకా ఎన్నేళ్ళు దళితులు చాలా తక్కువ వాళ్ళు, ఆ నీచమైన వాళ్ళు అనే ఈ చీప్ రాజకీయాలు ప్లే చేస్తారో అర్థం కావడం లేదండి. ఏ రోజు కూడా ఒక దళితుడుగా నేను ఉన్నాను, 40 ఏళ్ళుగా తిరుమలకి వెళ్తున్నా, ఎక్కడ కూడా మమ్మల్ని మీ కులం ఏందని అడిగింది పాపాను పోలేదు, నువ్వు ఏంటి అని అడిగిన పాపాను పోలేదు, ఎక్కడ కూడా అడిగే సిచ్యువేషన్ లేదు. కానీ రాజకీయ నాయకులు ఎందుకు దళితులకు గుళ్ళల్లో ప్రవేశాలు ఇలాంటి సంఘటనలు చెప్తున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి చెప్తున్నాను, ఏ రోజు కూడా మాకు దళితులకి గుళ్ళల్లో ఎక్కడో ఒక చోట 2 చోట పల్లెల్లో అహంకారం ఎక్కిన వాళ్ళు తప్పితే ఎవరు కూడా ఏ గుళ్ళల్లో కూడా అడగడం లేదు. ఇలాంటి నీచ రాజకీయాలతో ఆ దళితుల్ని హిందువులకి దళితులకు దూరం చేయాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఇలాంటి వాక్యాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ లో నెయ్యి సరఫరా గురించి కావచ్చు, టెస్టింగ్ల గురించి కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన పని చూస్తున్నారు కదా, అవి ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఏమనిపిస్తుంది? చూసాను మేము, సారు చెప్పారు ఈ టెండర్ అంటున్నారు, ఈ టెండర్ చెప్పారు, కానీ ఆ ఈ టెండర్లో ఇచ్చినటువంటి రివర్స్ టెండర్ గురించి చెప్పలేదు. రివర్స్ టెండర్లు ఆల్ఫా అనే కంపెనీకి, హలాల్ సర్టిఫైడ్ కంపెనీకి ఇచ్చారు అనే విషయం చెప్పలే. ఈ టెండర్లు కరెక్టే, ఈ టెండర్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఇవ్వకుండా మళ్ళీ రివర్స్ టెండర్లో ఎందుకు తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒకసారి సీఎం గారు, మాజీ సీఎం గారు టేబుల్ మీద ఉంటుంది, అది ఎందుకు చెప్పలేదో కొంత బాధాకరంగా ఉంది. మీరు చెప్పండి, ఆయన రద్దు చేసుకున్న పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిన అంశాలు కూడా మీడియా విన్నారు. ఆయన ప్రెస్ మీట్ వింటుంటే మీకు ఏమనిపించింది? నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. ఆయనకి ఎప్పటికీ కూడా పరివర్తన లేదండి. ఆయనలో ఏ కోశాన్నా కూడా ఆ పరివర్తన కానీ, ఆయనలో రుజువర్తన కానీ ఏది మార్పు కనిపించడం లేదు. ఇంకా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, మాయ మాటలు చెప్పి రాక్షస రాజ్యం అట. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం ఉందా? అంటే ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నది రాక్షస రాజ్యమా? మీరు దేవత రాజ్యమా మీద? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరైనా ఇలా మాట్లాడారా? అంటే ప్రజలందరూ రాక్షసులండి. చూడండి ఎంత అధ్వానంగా మాట్లాడాడు, ఏ విధంగా ఇటువంటి వర్డ్స్ని కోట్ చేశాడు ఆయన. అంటే యాక్చువల్గా చెప్పాలంటే రోజా గారికి సంబంధించి యూట్యూబ్లో దీనిపైన అభిప్రాయం సేకరించారు. ఇప్పుడు చంద్రబాబు తిరుమల పాలన చంద్రబాబుది బాగుందా, జగన్ది బాగుందా అంటే చంద్రబాబు పాలనే బాగుందని 78% చెప్పారు, 22% మాత్రమే జగన్కి చెప్పారు. లడ్డూకు సంబంధించినట్టు దీంట్లో కుట్ర ఎవరిది ఉందంటే 72% జగన్ కుట్ర ఉందని చెప్పి ఒప్పుకున్న పరిస్థితి. రోజా యూట్యూబ్ ఛానల్లో ప్రజలు ఇంతమంది ఓట్లేశారు, అంతమంది ప్రజలకి క్లారిటీ ఉన్నప్పుడు జగన్ ఇట్లా మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? ఈయనంతా కూడా రాక్షస బుద్ధి అండి. ఇది మంచి ఆలోచనలు, ఒకరు మంచిగా ఉంటే చూడలేనితనం, ఒక పాలన సజువుగా వెళితే అది చులకనతనంగా మాట్లాడడం, ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికైనా వీళ్ళందరికీ కూడా పరివర్తన రావాలి. తప్పుడు మాటలు అనేది మాట్లాడకూడదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఆశీస్సులు ఉంటాయో వాళ్ళు మాత్రమే కొండపైకి వెళ్తారు. వెంకటేశ్వర స్వామి ఎవరిని పిలిపించుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఇష్టపడలే కాబట్టి మీరు ఆగిపోయారు. కాబట్టి ఇది హిందువుల విజయం. ఇప్పటికే మీరు చాలా పర్యాయాలు మీరు డిక్లరేషన్ ఇమ్మంటే మానవత్వం నాది అంటున్నారు. నిజంగా మీకు మానవత్వం ఉంటే 150 పైగా ఆలయాల మీద దాడులు జరిగాయి కదా, ఆ రోజు ఏది మీ మానవత్వం? రాముడికి పీక కోసేటప్పుడు ఏది మీ మానవత్వం? విజయవాడ కనకదుర్గమ్మ సింహాలు మాయమైపోతే ఆ రోజు మీ మానవత్వం ప్రకటించలేదే. ఆలయాలు విధ్వంసం చేస్తే, పూజారుల్ని భౌతిక దాడులు చేస్తే, యజ్ఞోపవేతాలు తెంపేస్తే, తిరుమలలో పురుగులు పట్టిన అన్నాన్ని బియ్యాన్ని కాంట్రాక్టుల ద్వారా ఇచ్చి భక్తులకు బాధ పెడితే, కన్నీరు పెడితే ఏది మీ మానవత్వం? కాబట్టి ఇవన్నీ కూడా మాయమాటలు. మీరు నికార్సైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారు.
మా హిందూ ధర్మం మీద మీకు విశ్వాసం లేదు స్పష్టంగా చెప్పేశారు. డిక్లరేషన్ మీద మీరు సంతకం పెట్టనంటే మీరు హిందుత్వం మీద మీకు విశ్వాసం లేనే లేదు. ఎప్పటికైనా హిందువులందరూ గమనించండి, ఇలాంటి హిందూ ద్రోహులకి భవిష్యత్తులో బుద్ధి చెప్పాలి, లేకపోతే మన క్షేత్రాలు మన ధర్మం మిగలనివ్వరని మేము సవినయంగా మేము ప్రతి హిందువుకి తెలియజేసుకుంటున్నాం. అది మొత్తంగా జగన్ ప్రసంగం అంటే తిరుమలకి రాకపోవడం ఒకవైపు అయితే ఆయన చేసినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా మరింత వివాదము, మరింతగా జగన్ని వివాదంలోకి లాగేది, కాంట్రవర్సీని మరింత క్రియేట్ చేసినట్టుగా తయారైన పరిస్థితి ఉంది. అబద్ధాలు మరింతగా గతంలో పాలనలో ఉన్నప్పుడు అబద్ధాలు ఇలాగే ఉందో అలా ఆ అబద్ధాలు కొనసాగింపే తప్ప ఆయనలో మార్పు లేదని పీఠాధిపతులు ఇక్కడ చెప్తున్నారు. వాటర్ స్టూడియో.